अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। क़ाल अल्लाहु तबारक व तआला अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वातसिमू बिहब्लिल्लाहि जमीअन वला तफर्रक़ू व क़ाल नबिय्यु सल्लल्लाहु अलैहि वसल्लम यदुल्लाहि अलल जमाअत सदक़ल्लाहुल अज़ीम। గౌరవనీయులైన సోదరులందరికీ జమియతుల్మా తరఫు నుండి ఒక విన్నపము. జమియతుల్మా అనేది ఒక ధార్మిక సంస్థ, ధార్మిక పండితులు స్థాపించినటువంటి ఒక సంస్థ. సుమారు 106 సంవత్సరాల క్రితము భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తూ ఒక కేంద్ర మూల స్తంభంలాగా మారి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి సంస్థ జమియతుల్ హింద్. దీనికంటూ ఒక ప్రణాళిక రచించుకొని భారతదేశ అభివృద్ధికి మరియు భారతదేశ పౌరుల యొక్క రక్షణ కొరకు మరియు ముస్లిం సమాజ అభివృద్ధి కొరకు ఏర్పరిచినటువంటి ఒక సంస్థ జమియతుల్ హింద్. దీని యొక్క ప్రణాళిక ప్రకారము ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమము దేశవ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఈ జమియతుల్ హింద్ ఇది మన పూర్వీకులు స్థాపించినటువంటి ఒక సంస్థ. ఏ ప్రజాస్వామ్య దేశంలో ఒక సంస్థ, ఒక సంఘం యొక్క బలం ఏదైనా ఉందంటే అది సభ్యుల యొక్క సంఖ్య. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరూ దీనికి సభ్యులుగా చేరి మరియు బాలబాలికని ప్రాథమిక సభ్యులుగా చేర్పించి మరి దీనిలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు భాగస్వామి కావాలని మేము కోరుచున్నాము. కాబట్టి జమియతుల్ యొక్క సభ్యత్వ కార్యక్రమం యొక్క నమోదు చేయడం అనేది ఈ నెల 31 తేదీన పూర్తవుతుంది. కాబట్టి దానికి ముందు ప్రతి ఒక్కరూ జమియతుల్ సభ్యులుగా తమను తాము నమోదు చేసుకొని మనం భారతదేశ అభివృద్ధి కొరకై మరియు ముస్లిం జాతి అభివృద్ధి కొరకై ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోండి. జమియతుల్ అనే సభ్యత్వ నమోదు అనేది సాధారణ కార్యక్రమము కాదు. ఇది ఒక ఉన్నతమైన కార్యక్రమము. ఏ ఉద్దేశంతోనైతే మన పూర్వీకులు దీన్ని స్థాపించారో ఆ ఉద్దేశం ఇప్పుడు కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి మనమందరము జమియతుల్ తోడు ఉండి మనను కూడా మరియు భారతదేశాన్ని కూడా మెరుగుపరిచి ఒక ప్రగతి పదంలో పయనించడానికి ప్రయత్నం చేస్తామని నేను ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముష్తాక్ మదనీ.